మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు తెలంగాణలో చాలా హీట్ ఎక్కాయి. ఇక సీఎం చేస్తున్న వ్యాఖ్యలు అలాగే ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు కూడా మొత్తం కూడా చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి జాతిపిత అంశంపై మాట్లాడిన మాటలు కూడా ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు చాలామంది కూడా విమర్శిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇంకా తెలంగాణ జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా ఎవడికిరా జాతిపిత అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున తప్పుపడుతుంది. అసలు ఒక బూత్ సీఎం లాగా తయారయ్యిండు రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇటు హరీష్ రావు అయితే కేటీఆర్ అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు జాతిపిత అంటే ఎవరు తమ్మి? నాకు తెలిసి అయితే గాంధీ గారే. ఒక దేశం కోసం స్వాతంత్రం కోసం స్వాతంత్రం తెచ్చిన ఘనత గాంధీ గారు. జాతిపిత అంటే ప్రజలు గుర్తించి ఒక గొప్ప బిరుదు అనమాట. జాతిపిత అనేది బీఆర్ఎస్ అనుకోవడం కాదు. ఇవాళ తెలంగాణ తెచ్చిన దాంట్లో ఒక పాత్ర కేసీఆర్ గారిది. జాతిపిత అంటే ఎవరు? ఈరోజు ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారు, చాలామంది ఉన్నాం. ఈరోజు కోదండరాం గారి పాత్ర లేదా? ఇవాళ వాస్తవానికి శ్రీకాంతాచారి వాళ్ళ కుటుంబం లేదా? ఇవాళ 1200 మంది పిల్లలు బలిదాలు అన్నారు. వాళ్ళు జాతిపితలు అనుకోవాలి. మనం జాతి కోసం అంకితం చేసారు. ఎప్పుడైనా జాతి కోసము జీవితం అంకితం చేసిన వాళ్ళు జాతిపితలు అంటారు. కానీ జాతిపిత అంటే తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. మరి తెలంగాణ కోసం పుట్టినప్పుడు జాతిపిత అనే వాళ్ళకి ఒకటి చెప్తున్నా నేను. జాతిపిత అనే వాళ్ళకి మరి టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అన్నప్పుడు అలాగే ఉండాలి కదా సతీష్ గారు. మరి బీఆర్ఎస్గా ఎందుకు మార్చారు? ఇప్పుడు ఒకవేళ జాతిపిత అని ఇవాళ సోనియమ్మని అనొచ్చు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో అధికారం కోల్పోతామని తెలిసి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనుకోని పిల్లలు ఇంత 10 మంది 1200 మంది పిల్లలు బలిదానాలు జరుగుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారని ఇవాళ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. మీరు జాతిపిత అంటే 100% కేసీఆర్ గారిని 100% మేము రెస్పెక్ట్ చేస్తాం. తెలంగాణ ఉద్యమకారుడు, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. తెలంగాణ ఉద్యమకారులలో చాలామంది ఇవాళ కొండ బాపూజీ లక్ష్మణి అంటే తెలంగాణ కోసము చాలామంది ముందుకు వచ్చి పోరాటం చేశారు. వాళ్ళందరూ జాతిపితలు అవుతారు. మరి ఇవాళ జాతిపిత అని మనం చెప్పుకోవడం కాదు. ప్రతి ఇంటికి ఒకరు జాతిపిత ఉంటారు. త్యాగం అంటే జాతిపిత. కేసీఆర్ గారి కుటుంబం త్యాగం చేసింది అని అంటే నేను ఒప్పుకోను. ఉద్యమం చేసింది. ఉద్యమం చేసినందుకు ఒక తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ కుటుంబానికి 5 పదవులు ఇచ్చారు. ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు. అది మీరు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా? మీ పరిస్థితి చూసాం తెలంగాణ ప్రజలు. ఇవాళ కేసీఆర్ గారిని నేను రెస్పెక్ట్ చేస్తాను. నేను డెఫినెట్గా చెప్తున్నాను కదా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, గొప్ప నాయకుడు. కానీ మీరే బిడుదలు ఇచ్చుకొని మీరు అది చేసుకొని ఇవాళ మీ కుటుంబం పరిస్థితి ఎట్లా అయింది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. అన్న మీద చెల్లె మీద అన్న, తండ్రి మీద బిడ్డ మీద తండ్రి. ఇది జాతిపిత కుటుంబం కాదు. మరి జాతి కోసం అంకితం చేసిన దాన్ని జాతిపిత అంటారు. అంతేగాని ఇవాళ దాన్ని పెట్టేసుకొని బీఆర్ఎస్ అని మళ్ళీ పెట్టేసుకొని మళ్ళా ప్రభుత్వంలోకి వెళ్ళి మేము బీఆర్ఎస్ అంటారు, మళ్ళీ ఇతరులకు వచ్చేసి టీఆర్ఎస్ అంటారు. నరం లేని నాలుక 100 రకాలుగా మాట్లాడుతుంది. ప్రజలలో విశ్వాసం కోల్పోయింది. మీ మీద ఎంత నమ్మకం ఉండనో ప్రజల విశ్వాసం కోల్పోయింది. జాతిపిత అంటే అహింస మార్గం. అక్టోబర్ 2వ తారీఖు నాడు జీవహింస చేయరాదు అంటారు. మరి గాంధీ గారికి కేసీఆర్ గారికి పోలికలు ఉన్నాయా? చెప్పండి మీరే. మనం ఒక్కసారి ఆలోచిద్దాం. రెస్పెక్ట్ చేస్తామండి. డెఫినెట్గా తెలంగాణ తెచ్చిన దాంట్లో నెంబర్ 1గా మీ స్థానం మీకే ఉంటుంది. కానీ ఈ జాతిపితకి తేడాకి 2 చెప్తున్నాం. ఫామ్ హౌస్లో ఉండడం జాతిపిత అని అనారండి. దాని గురించే మాట్లాడుతున్నాం తప్ప మీది ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర 29 రాష్ట్రాలలో ఫస్ట్ సీఎం మీరే. అది కాదని ఎవరు అనరు. అందరు తెలంగాణ విషయంలో అందరు గుండెలలో ఉన్నారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చిండ్రు సీఎంగా. కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్కి ఇవ్వలేదు ప్రజలు, బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. అది మీరు నిలబెట్టుకోలేకపోయిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ కాళేశ్వరం ఎంక్వైరీ విషయంలో సిబిఐకి 6 నెలలు అవుతుంది అవకాశం ఇచ్చి ఇంతవరకు కనీసం ఆ విచారణ జరగట్లేదు. కేసీఆర్ను జైల్లో వేశాకే ఓట్లు అడగాలి అనే ఒక అంశాన్ని రేవంత్ రెడ్డి మాట్లాడే. ఏం చెప్తారు? ఒకటే
రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి సతీష్ గారు. 100% కాకతీయ మిషన్ కాకతీయ దాంట్లో చాలా అవినీతి జరిగింది అనేది ప్రజలందరూ ఉన్నారు. కాగ్ నివేదిక కూడా ఇచ్చింది. ఒక సీఎంగా ఆయన డిమాండ్ చేశారు. దాంట్లో పర్సనల్ ఏముంది? మిషన్ కాకతీయలో దీంట్లో కాకతీయలో మొత్తం అవినీతి జరిగిందంటే అవినీతి పైసలని రేవంత్ రెడ్డి గారు తీసుకోవారు కదా. తెలంగాణకే వాడుకుంటారు. తెలంగాణకి జవాబుదారి. పక్కింటోని 10 రూపాయలైనా ప్రజలకు పబ్లిక్లో మనము జవాబుదారు ఉంటాం కాబట్టి అడిగారు. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు మీరు అనట్లేదా మీరు అందులో స్కాములు చేశారు, ఇందులో స్కాములు చేశారు, మీరు అదిలో చేశారు అన్నారు. మీరు ఇవన్నీ అడగడంలో అంటే రేవంత్ రెడ్డి గారు అడిగినంత మాత్రాన అవును మీ మీద ఆరోపణ వచ్చింది నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది ఉంటుంది. దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు అడిగారంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సీఎం, ఆయన బాధ్యతగా అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం చెప్పండి. దాన్ని విమర్శించడం ఎందుకు? రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శ అంటే కక్షలు ఏమి ఉండవు ఇక్కడ. ప్రజలు దేవుళ్ళండి, ప్రజలు అంతే. ఎవరికి అవకాశం ఇస్తే ప్రజలను మనం నమ్ముకున్నాము. ప్రజలకు మీరు వద్దనుకున్నారు, మీరు వద్దనుకొని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మా ప్రభుత్వం మంచిగా పనిచేస్తే మా ప్రభుత్వానికి నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తారు, లేకపోతే మీకే ఇస్తారు. అంతకు ఎందుకు ఓపిక లేదా? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మేము ఇట్లాగే చేసామా? మేము ఇలాగే అది చేసామా? 2 సంవత్సరాలకి మీరు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి మీ నడవడిక చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. అసలు మీ ప్రవర్తన ఎట్లా ఉన్నారు, మీ బిహేవియర్ ఎట్లా ఉన్నారు? అధికారం ఉన్నప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నారు, అధికారం లేకుండా ఫామ్ హౌస్లో ఉన్నారు. 10 మంది దగ్గరకు వచ్చి మాట్లాడే ఏదైనా కూడా 10 మందిలోకి వచ్చి మాట్లాడితేనే జాతిపిత అంటాం. సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంది. బూతు సీఎం లాగా తయారయ్యిండు, మొత్తం బూతులనే మాట్లాడుతున్నాడు. ఒక రాజకీయ స్థాయి దాటిపోయింది, ఒక సీఎం స్థాయి మర్చిపోయి ఒక ప్రతిపక్ష నేతలాగా మాట్లాడుతున్నాడు. ఒకటి వింటారా మీరు? ఇదే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకున్నారు. మరి కేటీ రామారావు గారు మాట్లాడే భాష మీరు విన్నారా? లొట్టపీసు ఇవన్నీ ఆయన మాట్లాడే భాష మీరు ఒకసారి చూడండి. సీఎం స్థాయి అన్నారు కదా, మరి ఈయన ఎమ్మెల్యే స్థాయే కదా, ఈయన మాట్లాడొచ్చా? తిని మాట్లాడవచ్చా అంటున్నా. మరి విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ చేస్తారు. మీరు కూడా మాట్లాడకుండా ఉండాల్స్తే అప్పుడు మీరు పాయింట్అవుట్ చేయొచ్చు. మీరు ఇష్టం వచ్చినట్టుగా అంటే ఇది అంటే ఈ చెంప కొడితే ఈ చెంప కూడా కొట్టని చూపిస్తారు ఎవరైనా? ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు 100% మీరు చేసే అవినీతిలో ఫోన్ ట్యాపింగ్, ఆయన ఆవేశం ఎక్కడొచ్చింది? ఫోన్ ట్యాపింగ్లో పెళ్ళమోడు మాట్లాడుకునే మాటలు మీరు ఈయన ఆనందపడతారంటే ఒప్పుకుంటారా? మీరు ఊరుకుంటారా? మీ అనుమతి లేని మీ ఫోన్ తీసుకుంటేనే ఊరుకోము. పెళ్ళమోడు మధ్యలో పోయి వాళ్ళు మాట్లాడుకుంటుంటే రికార్డులు చేసుకొని వినడం అనేది అది మీరు ఎందుకు సమర్థించుకుంటున్నారు? అది నిజం కాదా? మీరే ఒప్పుకున్నారు కదా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది. అక్కడ ప్రతి ఒక్కరు తెలుసు కదా. ఆ ఆవేశం అనేది ఉంటుంది. ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణని వినడానికి మీకు ఎవరు రైట్ ఇచ్చారు? సమాజం ఎందుకు అర్థం చేసుకుంటలేదు? ఇది పబ్లిక్లో చాలామంది ఎగనిస్ట్గా ఉన్నారు. మీరు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు? ఏదైనా మనకు ఏదైనా విధ్వంసాలు జరుగుతుంటే, ఏదైనా సమాజానికి కీడు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం నుంచి అది కూడా ఒక కమిటీ వేసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్తారు తప్ప ప్రతి ఇంట్లో మొగడు ఈ పెండ్లం ఏం మాట్లాడుకుంటుర్రు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటుర్రు అని చెప్పేసి రికార్డులు వింటున్నారంటే మేము చెప్పడం కాదు, మీ బిడ్డనే చెప్పింది. నా భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరు అంటే భర్త ఎవరితో మాట్లాడతాడు? అల్లుడు ఎవరితో మాట్లాడతాడు? బిడ్డతో మాట్లాడతాడు. మరి బిడ్డ అల్లుడు మాట్లాడుకున్న మాటలు కూడా మరి ఇక్కడ బామారు తిన్నాడు, మరి తండ్రి విన్నాడు, హరీష్ రావు గారు విన్నారు, మరి ఇంతమంది ఉన్నారు కదా. మరి అది కరెక్టా అని నేను అడుగుతున్నాను. మేము చెప్పలేదు, కవిత గారే చెప్పారు. మా ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు అని. మీ ఆయన ఫోన్ ట్యాప్ చేసిరంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే మీ ఆయన ఫోన్ విన్నారు అంటే మరి అది ఆ క్రెడిట్ అంతా కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, హరీష్ రావుకే దక్కింది. మరి అది కరెక్టే తమ్మి? ఒకరి ఫోను మీ భార్య ఫోన్ కూడా మీ భార్య అనుమతి లేకుండా ముట్టుకోవడానికి ఉండదు. మీరిద్దరు మాట్లాడుతుంటే మీకేమనిపిదా? మీకు కోపం రాదా? ఇలాంటి పునరావృతం కాకుండా ఆవేశంతో మాట్లాడుతున్నాడు, తప్పది. వీళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు, సమర్థించుకుంటున్నారు. ఏంటంటే ఒక వ్యవస్థని ఈరోజు అధికారం మీకు చేతిలో ఇచ్చిండ్రని చెప్పేసి ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్ దీనికి కారణం అండి. మెయిన్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత చండాలమైన పని అంటే అంత చండాలమైంది. మరి కోర్టు కూడా చెప్తుంది కదా, తన అనుమతి లేని రికార్డ్ చేసినోంది తప్పంటారు ఇక్కడ తెలుసా. రికార్డ్ చేయడం కాదు, రికార్డ్ చేస్తారు చూడు, మాట్లాడినోడు కాదు. మీ పర్మిషన్ లేని రికార్డ్ చేయడం అనేది నేరము. మరి ఈ నేరం అనేది కేసీఆర్ ఫ్యామిలీకి వర్తించదా అని తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా నేను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది తప్పంటున్నారు కదా మీరు. మరి ఎవరు అనుమతి లేనిది ఫోన్ రికార్డ్ చేయడం అనేది
తెలంగాణ ప్రజలు సమర్థిస్తున్నారా అని అడుగుతున్నా. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం, మాకు సొంతంగా బలం ఉందని కూడా బీజేపీ మొన్నటి ప్రకటించింది. ఇప్పుడు తాజాగా జనసేనతో పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక 2-3 రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణకు రాబోతున్నారు, పర్యటన చేయబోతున్నారు. ఎట్లా చూస్తారు ఈ యొక్క పరిణామాలు? ఏముంటుంది, ఎలక్షన్స్ అన్నీ వచ్చినట్టే ఎలక్షన్లు వస్తున్నాయి. ఒంటరిగా చేస్తారా, జోడీగా చేస్తారా, మాకేం సంబంధం అండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేము ఇచ్చే హామీలు నెరవేరుస్తున్నాము. మాకు ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజలకు మా మీద నమ్మకం ఉంది. ఎవరు వస్తారా, ఎవరు వచ్చి ఇక్కడ వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన సంగీతానికి చింతకాయలు రాలవు. ఏం కాదా? మాకేమవుతుందండి, మాకేమవుతుంది చెప్పండి. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే, పొత్తు కుదిరిందో లేదో అప్పుడే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణకు దిష్టి తగిలింది కోనసీమ కన్నా వ్యక్తి ఇప్పుడు వస్తున్నాడు, మాకు మళ్ళీ దిష్టి తగిలేటట్టుందని మాట్లాడారు. ఇప్పుడు వచ్చి ప్రచారం చేసిన తర్వాత ప్రజలు కదా ఓట్లేసేది, ప్రజలు నిర్ణయించుకుంటారు, మనం ఎందుకు చెప్పాలి? ఇప్పుడు మా మహేష్ అన్న కూడా అదే చెప్పారు, దిష్టి తగిలింది అది తగిలింది అంటే తెలంగాణకు వస్తున్నారంటే తెలంగాణ కూడా దిష్టి తగులుతుంది. మరి ఇప్పుడు తెలంగాణకు దిష్టి, ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళందరూ ఓర్వట్లేదు కదా, ఇంతమంది ముక్కుముడిగా దాడి చేయడానికి వస్తున్నారు కదా, అందుకని మహేష్ గారు అన్నారు, వాస్తవం అది దిష్టి తగులుతుంది. మరి తెలంగాణకు దిష్టి తగిలింది, ఈ దిష్టి అంతా పోవాలంటే ఈ మొత్తం ఈ దిష్టి బొమ్మలను తీసేయాలి. మరి వీళ్ళు వచ్చి ఎవరో ఒకరు అప్పుడప్పుడు వచ్చిపోయి ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు అంత నమ్మే స్థితిలో ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ ఒక పెద్ద నటుడు, అరే ఒకరు నేనేమంటున్నా, జనసేన డిప్యూటీ సీఎం, అరే ఎవరైనా సరే మేము కాదనట్లేదు, రాజకీయాలలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా ప్రచారం చేయొచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, దాంట్లో తప్పులేదు. ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటే ప్రజల మీద ఆధారపడి ఉంది, మీ మీద నా మీద కాదు. ఆయన ఉండొచ్చు హీరో అంటే స్టార్ హీరో 100% నేను కాదను, కానీ రాజకీయాలకు హీరోకి సంబంధాలు ఉండవు. నిజ జీవితంలో సినిమా జీవితానికి డిఫరెంట్గా ఉంటాయి. రానివ్వండి, మేము స్వాగతిస్తున్నాం, మేము వద్దని చెప్పట్లేదు కదా. ఎవరైనా ఎక్కడైనా రావచ్చు, ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, ఎవరైనా అది నమ్ముతారా నమ్మరా ప్రజలు, విశ్వాసం ఉందా లేదా అనేది ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఏది మాట్లాడినా ప్రజలను మనం తప్పుదో పట్టించినట్టు అవుతుంది. కాబట్టి ఎవరైనా రాని మోడీ గారు వచ్చి ప్రచారం చేసినా మాకు నష్టం లేదు, ఎందుకంటే మేము స్టాండర్డ్గా ఉన్నాం. మాకున్న తర్వాత మాకు అభద్రత భావం లేదు, మాకు 100% నమ్మకం ఉంది ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని. ఎవ్వరు వచ్చి ఏం చేసినా కూడా ఎవ్వరు ఏం చేయలేరండి కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. సరే కొన్ని హామీలు లేట్ అయినా కూడా నెరవేరుస్తారనే నమ్మకం ప్రజలలో ఉంది. రైతు బంద్ వేయలేదు, 6 గ్యారెంటీలు వేయలేదు, ఇన్ని పెట్టామండి. ఇలా ఉచిత బస్సు పెట్టాము, 500 సిలిండర్కు అది చేసాము, 200 యూనిట్లు చేసాము, గతంలో వరేస్తే ఉరి అన్నారు, బోనస్ ఇచ్చాము 500, సన్నాలు వండించినందుకు. ఈ రకంగా ఎన్ని స్కామ్లు వాళ్ళు చేసి మేము ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఇవాళ సంతోషంగా హ్యాపీగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము, పెన్షన్లు ఇవ్వబోతున్నాము. మీరు ప్రజలకి మేము ఇది చేయకపోతే మేము చేయట్లేదని చెప్తున్నాం. ప్రజలకు జవాబుదారీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి కాదు. అది మీరందరూ కూడా గమనించాలి. మీరేదో అన్నంత మాత్రాన ప్రజలని మనం తప్పుదోవ పట్టియకూడదు. మేము కూడా అభద్రతా భావంతో లేము, ఫుల్ క్లారిటీతో ఉన్నాము. ప్రజల మీద మాకు నమ్మకం ఉంది, మాకు ప్రజల మీద ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా, మోడీ వచ్చినా, ఇంకెవరు వచ్చినా కూడా 100% స్వాగతిస్తాం. మీ ప్రచారం మీరు చేసుకోండి, మాది మేము చేసుకుంటాము. మీరు ఏదన్నా చెప్పండి, ప్రజలు అంతిమ తీర్పు, లాస్ట్ ప్రజల తీర్పే గొప్ప తీర్పు. చివరిగా చెప్పండి, మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. ఇక ఎంఐఎం కూడా ఈసారి వాళ్ళ సత్తా చూడడానికి సిద్ధమవుతుంది. మరోవైపు మీకు కూడా మోత్కూరు సంబంధించిన బాధ్యతలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటుంది. ఓవరాల్గా రిజల్ట్ ఎట్లుంటుంది అనుకుంటున్నారు, అలాగే మీ పాత్ర ఏంటిది? డెఫినెట్గా అండి, ఇప్పుడు నాకు కూడా మోత్కూరు ఇచ్చారు. డెఫినెట్గా అక్కడ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాము. గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, ఎందుకంటే రైతులకు తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలు వినండి, గ్రామీణ ప్రాంతం అనేది పట్టణ ప్రాంతాలకు వ్యాపిస్తుంది. పట్టణాలు ఏముంటుందండి బాబు, ఏ పండుగ వచ్చినా మళ్ళీ ఊళ్ళలోకే పోతాం. ఇది బతకడానికి వచ్చిన హైదరాబాదు. మనకు గ్రామీణ ప్రాంతాలు పట్టుకొమ్మలు లాంటి వారు ప్రజలు. గ్రామీణ ప్రాంతాలు అంత ఈజీగా తీసుకెయకూడదు. గ్రామీణ ప్రాంతంలోనే ఏదైనా కూడా ప్రతి గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది రాజకీయం. ఈ ఎన్నిక అనేది అర్బన్ ఓటింగ్ సంబంధించి, అర్బన్ అయినా రూరల్ అయినా ఎవరైనా గ్రామీణ ప్రాంతాల వాతావరణం ఇక్కడ కూడా వ్యాపిస్తుంది. డెఫినెట్ గా ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళు ఏం చేయలేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండి
ఎన్నో హామీలు చెప్పిండు, నెరవేర్చలేదు. మీరు 2 సంవత్సరాలు అయింది. ప్రజలకు తెలుసు వాస్తవానికి ఉంటే పెట్టేటోళ్ళు, లేదు కాబట్టి పెట్టట్లేదు, ముందుకు వస్తుందని. ఫస్ట్ హైడ్రాని కూడా అట్లనే చేశారు. ఇప్పుడు హైడ్రాని స్వాగతిస్తున్నారు ప్రజలు. కొంచెము మంచిని అంత తొందరగా రిసీవ్ చేసుకోరు, కొంచెం ఆలస్యం అవుతుంది. ఆ లోపల ఇవన్నీ జరిగిపోతుంటాయి ఇంకా. కాబట్టి పూర్తి నమ్మకం ఉంది. పట్టణ ప్రాంతాలలో కూడా చాలా మందికి నమ్మకం ఉంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు అనేది టౌన్లో ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతందే ఇక్కడ ఈ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే గ్రామమైన పట్టణమైన ఏదైనా మనము ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాము, గ్రామస్థాయి నుంచి వచ్చాం కాబట్టి ఏది ఎక్కడున్నా, ఢిల్లీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇంకేడున్నా మన ఊరు ఎక్కడ, మన ఊరు, మీ ఊరు ఎక్కడ అని అడుగుతారు. మీ పట్టణం ఎక్కడా అని అడగరు, మన ఊరు అడుగుతారు. మన ఊరు మన గొప్పది కాబట్టి ఆ గ్రామీణ స్థాయి నుంచే ఎలాగైతే మాకు ఓటింగు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందో పట్టణ ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారన్న నమ్మకం ఉంది. లాస్ట్ క్వశ్చన్, చాలా తక్కువ టైం ఉంది, ఇన్ఛార్జీలను చాలా లేట్గా నియమించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా ప్రచారంలోకి ఇన్ఛార్జీలు వెళ్తారు? ఇప్పుడు మీరు కూడా ఏ స్టైల్లో ప్రచారం చేస్తారు? తప్పకుండా అండి, మేము చేసిన అభివృద్ధి, మేము చేయబోయే అభివృద్ధి గురించి ప్రజలకు చెప్తాము. డెఫినెట్గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు కూడా మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, ఇక్కడ వార్డ్ కౌన్సిలర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వార్డ్ మెంబర్స్ ఎవరైనా కానీ ఎనీబడి, ఇది అందరం అందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఉంటే అభివృద్ధి అనేది బాగుంటుంది అంటాం. ఇంకొకటి, మేము అట్లా బ్లాక్మెయిల్ రాజకీయాలు కూడా చెయ్యం. ఏ పార్టీ గెలిచినా 100% రాష్ట్ర సీఎం అందరికీ సీఎమే అవుతారు. మీరు అట్లా అనుకుంటారు కానీ రాష్ట్ర సీఎం గారు అట్లా అనుకోరు. ఇప్పుడు సర్పంచులు కూడా గెలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అందరినీ ఒకే రకంగా చూస్తున్నారు. మీరు చూసే విధానంలో తేడా ఉంది కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం అందరినీ ఒకేలాగే చూస్తున్నారు. అలాగే రిసీవ్ చేసుకోండి. మనం అది చేసుకుంటే ప్రజలు నష్టపోతారు. ఏదేమైనా కూడా ఎలక్షన్ల వరకు పార్టీలు ఉండాలి. గెలిచిన తర్వాత, అయిపోయిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ప్రజల కోసం పనిచేయాలనేది రేవంత్ రెడ్డి గారు సూచిస్తారు. కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా జాతిపిత అనే అంశం చుట్టూ జరుగుతున్న చర్చలో మాత్రం మన దేశానికి జాతిపిత గాంధీనే, తెలంగాణకంటూ జాతిపిత అంటూ ఎవరు లేరు. కానీ కావాలని బీఆర్ఎస్ ఒక ప్రచారాన్ని తీసుకుంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఉద్యమంలో కేసీఆర్ కీలక పాత్ర వహించిన ప్రతి ఒక్కరు అది స్వాగతించాల్సిందే. ఆ తర్వాత ప్రజలు కూడా సీఎంగా అవకాశం ఇచ్చారు తప్ప జయశంకర్ కానీ అలాగే ఎంతోమంది ఉద్యమకారులు చాలామంది కూడా కృషి ఉన్నది. దాని కృషిని పక్కన పెట్టి కేసీఆర్ చుట్టే చర్చ జరపడం కూడా సరైనది కాదు. అలాగే భాష విషయంలో కూడా, రాజకీయ నాయకుల భాష విషయంలో కూడా బీఆర్ఎస్ అసలు దీన్ని మొదలుపెట్టింది. ఇప్పటికైనా ఈ భాషను కంట్రోల్ భాషను మొదలుపెట్టిందే వాళ్ళు. ఆ తర్వాత కావాలనే సీఎంపై బీఆర్ఎస్ కావాలని ప్రచారం చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రం ఈరోజు బీఆర్ఎస్ చేసిన పనికి ఇదంతా తతంగా నడుస్తుంది. ఈరోజు కుటుంబ సభ్యులకు సంబంధించిన సంభాషణను వినడం, భార్యాభర్తల సంభాషణ వినడం, అలాగే వినడం కూడా ఈ పరిస్థితి కారణమైంది. ఇప్పటికైనా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం బీఆర్ఎస్ దొరికిపోయింది. భవిష్యత్తులో కూడా ఆ శిక్ష అనుభవిస్తుంది. ఇక మున్సిపల్ ఎన్నికల విషయంలో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. మెరుగైన సీట్లు సాధిస్తుంది, ప్రజల వైపే ఉంటుంది. ప్రతిపక్షాలు ఒకవేళ గెలిచినా కానీ వాళ్ళను ఎన్నికల వరకే చూస్తాం తప్ప అభివృద్ధి ఫలాలు అందరూ కూడా అందజేస్తాం. మెజారిటీ స్థానాలు కూడా గెలిచే లక్ష్యంగా అడుగులేస్తాం. ఇక జనసేన అధ్యక్షుడు కానీ ఎవరు ప్రచారంకి వచ్చినా ప్రజలు అనేది అంతిమంగా నిర్ణయం తీసుకుంటారని కూడా టీపీసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజయ్ రెడ్డి గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెనపర్సన్ మసువంతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.